విషయం. అజిత్ నాకు తెలిసి సినిమాలు తీయడం ఆపేస్తే బెటర్. ఎందుకంటే అంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఇంత రొటీన్ స్టోరీ అను ఇంత సినిమా తీయడం వేస్ట్ అసలు. ఓకే అన్న బీజిఎం కానీ అన్నీ ఎట్లా అనిపించింది? వద్దు, ఫైట్ అనిరుద్ సీన్స్ అన్న సినిమాలో లేనప్పుడు అనిరుద్ ఎంత చేసినా వేస్ట్ కదా, అట్లే అనిపించింది. బాగాలేదన్న లైట్ ఓకే. అసలు. ఓకే మీ ఎక్స్పెక్టేషన్స్ స్టార్డమ్ అస్సలు లేదు. అజిత్ కున్న స్టార్డమ్ కి తమిళ్లో ఉన్న క్రేజ్ కి ఎలాంటి సినిమాలు తీయాలన్నా ఏం తీస్తున్నాడు అర్థం కాదు. అన్న ఎలా ఉందన్న సినిమా? ఇది పట్టుదల కాదన్న, పెళ్ళం కోసం పోరాటం. ఓకే అన్న బాగుంది. ఎందుకనన్న? ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఫీల్ వస్తుంది. సేమ్ హాలీవుడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, చాలా స్టోరీ బాగుంది. లైనప్ ఎట్లా అనిపించింది? స్టోరీ లైన్ అది మనం కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఒక్క రోజులో జరుగుతుంది స్టోరీ, మొత్తం వన్ డే స్టోరీ ఓకే జరుగుతుంది. ఫైటింగ్ సీన్స్ బోరింగ్ అనిపించిందా? కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అన్న ఓకే. సినిమా మొత్తం వన్ టైం వాచ్. అన్న ఎలా ఉంది అన్న సినిమా? ఎలా బాగుంది. బాగుందన్న సూపర్. అంత స్క్రీన్ ప్లే అన్నీ ఆల్మోస్ట్ స్టోరీ లైనప్ అంతా బాగుంది. అన్ని బాగుంది. ఓకే అన్న సినిమా ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, Interval. ట్విస్ట్ బాగుంటుంది. ట్విస్టులు కానీ అలా అంటే ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ బాగుంటుంది. ఓకే అన్న ఫైట్ సీన్లు ఎలా అనిపించినాయి? ఫైట్ సీన్ నార్మల్. అజిత్ గారి నుంచి అజిత్ యాక్టింగ్ అంటే ఇంకా 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 బాగుంటే expectation ఉంది. బాగుండేది అంటారు. ఓకేనా? Yeah. టోటల్ ఓవరాల్ గా రేటింగ్ 5 కి ఎంత ఇస్తారన్న? 5కి 3 ఇస్తాను. 3 ఇస్తారు. ఓకే నిజం బ్రో. బ్రో ఎలా అనిపించింది సినిమా? సినిమా వన్ టైం వాచబుల్ బ్రో. ఓకే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ కొంచెం నీరసం వస్తుంది, కానీ ఇంటర్వెల్ టెస్ట్ అయితే బాగుంది. ఓకే సో సెకండ్ హాఫ్ ఓకే. ఓకే యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి. స్టోరీ లైన్ బాగానే ఉంది. అజిత్ గారి యావరేజ్. నుంచి కోరుకున్నంత స్టఫ్ కొంచెం తగ్గింది అజిత్ దగ్గర నుంచి. తగ్గిందంటారు. ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే లేదు, ఓకే బట్ ఈజీగా వన్ టైం వాచబుల్. వన్ టైం అయితే చూడవచ్చు. ఓవరాల్ గా బీజిఎం అంతా ఎలా అనిపించింది? బీజిఎం కూడా మరీ టాప్ లెవెల్ అయితే ఏం లేదు, జస్ట్ మూవీకి తగ్గట్టుగా అలా వెళ్ళిపోతుంది. కొన్ని చోట్ల లాగ్ ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫే కొంచెం లాగ్ ఉందన్న, సెకండ్ హాఫ్ ఓకే. ఆ, కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీయే, ఓకే కాకపోతే ఇంటర్వెల్ టెస్ట్ అండ్ కొన్ని అయితే కొంచెం కొత్తగా అనిపించాయి. ఓకే యా, ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సినిమా? ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే కనుక ఓకే సాటిస్ఫై అవ్వచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఓకే. బాగుంది, నాకైతే నచ్చింది. అజిత్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అజిత్ గారి యాక్టింగ్ ఉంది, యాక్టింగ్ చూద్దామని వచ్చా యాక్చువల్గా అయితే. ఓకే అక్కడక్కడ స్టోరీ చాలా లాగ్ ఉంది అంటున్నారు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. అవును, కొంచెం లాగ్ అనిపించింది కానీ ఓకే, అజిత్ యాక్టింగ్ కోసం చూడవచ్చు. ఓకే ఓవరాల్ గా సినిమాకు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఫ్యాన్స్కి అయితే నచ్చుద్ది బ్రో, ఆ, ఫ్యాన్స్కి అయితే నచ్చుద్ది, ఓకే చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా ఈ సినిమా మీద? ఎక్స్ప్రెషన్స్ అంటే నేను ఎక్స్ప్రెషన్ పెట్టుకుని వచ్చాను కానీ అంత రీచ్ అవ్వలేదు. అంటే అజిత్ సినిమా కాదనిపించింది నాకు స్టోరీ Okay. చూసిన తర్వాత. బీజిఎం అంతా ఎలా అనిపించింది? బీజిఎం ఓకే. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక సాంగ్ ఉంది స్టార్టింగ్లో, ఆ, ఓకే పర్లేదు బాగానే ఉంది. టోటల్ గా ఓవరాల్ గా 5 కి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు ఇవ్వాలనుకో? 5కి నేను 3 ఇస్తా బ్రో. ఓకే థ్యాంక్ యూ.